హలో అండి. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ భాస్కర్ కిచెన్. ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు మరో మంచి రెసిపీతో మీ ముందుకొచ్చేసాను. అవేనండి ఊరమిరపకాయలు. ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కదండీ! ఈ ఊరమిరపకాయలని ఇక పచ్చళ్ళు, ఊరమిరపకాయలు, వడియాలు ఇంకా స్టార్ట్ చేస్తాం కదండీ! నేనైతే ఫస్ట్ ఊరమిరపకాయలైతే ఊరబెట్టేసి ఎండలో వేసేసానండి. ఈ ఊరమిరపకాయల్ని 3 రోజుల వరకు మజ్జిగలో వేసి, మళ్ళీ ఎండలో వేసి, మళ్ళీ మజ్జిగలో వేసి, మళ్ళీ ఎండలో వేసి ఇలా 3 రోజులైతే వేస్తామండి. ఏదైనా క్లాత్ గానీ, ఒక కవర్ గాని తీసుకుని ఎండలో వేసి, ఊరబెట్టిన మజ్జిగ మిరపకాయల్ని ఎండలో వేసి, అవి మళ్ళీ మజ్జిగలో వేసేయడం అలా చేస్తామండి. ఆ తర్వాత మిరపకాయలో ఉన్న మజ్జిగంతా కూడా ఎండిపోయేదాకా ఇలా ఎండబెట్టేస్తామండి. చూసారు కదండీ! చాలా చక్కగా అయితే ఎండిపోయాయి. ఇవి పప్పులోకి గానీ, మజ్జిగన్నంలోకి గానీ, సద్దన్నంలోకి గానీ, అలాగే ఏ పచ్చడిలో అయినా సరే నంచుకోవచ్చండి. చాలా అంటే చాలా బావుంటాయండి. ఊరమిరపకాయలు ఎలా తయారు చేసుకోవాలో నేను చూపించేస్తానండి. నేనొక 6 కేజీలు పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఇవి ఈ రోజుల్లో మాత్రమే ఎక్కువగా వస్తాయండి ఇలాంటి కాయలు. చూసారు కదా ఎంత పొడవుగా ఉన్నాయో చక్కటి కలర్‌తో చక్కగా గుల్ల గుల్లగా ఇవి తీపి పచ్చిమిర్చి అని కూడా అంటారండి. ఇవి ఈ కాలంలో మాత్రమే అంటే ఫిబ్రవరి నుంచి మే నెల వరకు కూడా ఇలాంటి కాయ అయితే వస్తుందండి. నేనైతే 6 కేజీలు తీసుకున్నాను. నేను ఎన్ని కేజీలు తీసుకున్నా మీకు కేజీ కొలతల్లో కూడా పెరుగు ఎంత పడుతుంది అనేది కూడా చెప్తానండి. ముందుగా పచ్చిమిర్చిలో అయితే నేను ఒక్కొక్కటి 3 కేజీలు పట్టినాయండి ఈ గిన్నెలు. నేనైతే వాటర్ వేసేస్తున్నానండి. అవి మునిగేంత వరకు కూడా నీళ్లు వేసేస్తున్నాను. మొత్తం కూడా శుభ్రంగా కడుక్కోవాలి. ఎక్కడెక్కడి నుంచో ఈ పచ్చిమిర్చి మన దగ్గరికి వచ్చింది కదండీ! ఎన్నో చేతులు మారుతూ దీంట్లో క్రిములు అవి ఉంటాయి. శుభ్రంగా నీట్‌గా ముందు వీటినన్నీ కడిగేసి ఒక బుట్టలో అయితే వేసేసానండి. పెద్ద బుట్టలోను. చూసారు కదా! వీటిని తుడవడం లాంటివి, ఎండబెట్టడం లాంటివి అలా ఏమి చెయ్యనవసరం లేదండి. ఒక్క పిన్నీస్ మాత్రం తీసుకుని ఇలా నాటు పెడితే సరిపోతుందండి. చాకుతోటో, కత్తిపీటతోటో అలా పెట్టకూడదు. ఇలా ఒక చిన్న ఊస ఉంటే మీ దగ్గర సన్నపాటిది అయినా సరే ఒక పిన్నీస్ ఉన్నా సరిపోతుంది. దాంతో ఇలా పైనుంచి కిందకి ఇలా పచ్చిమిర్చిని సీరేయాలండి. అంటే నాటు కింద పెట్టేయాలి. అంటే మజ్జిగ వెళ్తుందన్నమాట అండి ఇందులోకి. నేను ముందు రోజు నైట్ అయితే ఒక గిన్నె తీసుకున్నానండి. నేను 6 కేజీలు పచ్చిమిర్చి తీసుకున్నాను కాబట్టి ఇక్కడ 3 లీటర్ల పాలైతే కాస్తున్నానండి. ఇవి గేదె పాలండి. 3 లీటర్ల పాలు కూడా ఒక గిన్నెలో అయితే వేసేసుకుంటున్నాను. అంటే కేజీకి 1/2 లీటర్ పాలు కావాలి. 1/2 లీటర్ పాలైతే కేజీ మిర్చి వేసుకున్న వాళ్ళకైతే సరిపోతుంది. నేను ఇక్కడ 6 కేజీలు తీసుకున్నాను కాబట్టి 3 లీటర్లు ఒకే గిన్నెలో తీసుకున్నాను. మెల్లమెల్లగా చక్కగా పైకంటా ఉన్నాయి కదండీ! పొంగు రాకుండా స్టవ్ దగ్గరే ఉండి నేను ఇలా తిరగేస్తూ లోపల పాలన్నీ కూడా చక్కగా మరిగించేసాను. స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. చల్లారిన తర్వాత నేను ఇందులో తోడు వేస్తున్నానండి మజ్జిగ. మరీ ఎక్కువైతే వేయకూడదు, పులుపొచ్చేస్తుంది. తక్కువే వేసానండి. ఒక్కసారి గరిటెతో అటు ఇటు కలిపి మూత పెట్టేసానండి. ఉదయానికి పెరుగైతే ఇలా చక్కగా తోడుకుపోయిందండి. పైనున్న మీగడంతా కూడా ఒక బౌల్లోకి తీసేసి పెరుగుని ఒక పెద్ద గిన్నెలో అయితే వేసేస్తున్నాను. ఒక్కసారి సల్లకాంతో ఇలా రఫ్ చేసుకోవాలండి. చక్కగా మజ్జిగలాగా అవుతుందన్నమాట అండి పెరుగంతా కూడా. అదే గిన్నెతో నేను ఇంకొక కొద్దిగా ఎల్తుగా ఒక గిన్నె నీళ్ళైతే వేసేసి మజ్జిగనైతే ఇలా సిలికేసానండి. ఈ కంటెంటెన్సీలో మజ్జిగ ఉంటే సరిపోతుందండి. ఎందుకంటే మరీ చిక్కగా ఉన్న మజ్జిగ పీల్చుకోదండి మిరపకాయ. నేను ఇందులో 600 గ్రాములు ఉప్పు కళ్ళైతే వేస్తున్నానండి, రాళ్ళుప్పు. ఎందుకంటే కేజీకి 100 గ్రాముల చప్పున వేస్తున్నాను. 600 ఉప్పేసానండి. కేజీ మిరపకాయలు తీసుకున్న వాళ్ళకి 100 గ్రాములు ఉప్పు అయితే పడుతుంది మజ్జిగలో, 1/2 లీటర్ పెరుగులో కూడా. నేను వీటినైతే ఒక ప్లాస్టిక్ కంటైనర్లు తీసుకున్నానండి. అంటే పెరుగు బుట్టలు లాంటివి తీసుకున్నానండి 2. అందులో అయితే మిరపకాయలు ఇలా చీరేసి వేసేసానండి. ఇప్పుడు ఒక గిన్నె మజ్జిగ అంటే 2 గిన్నెలు మజ్జిగ చేశాను కదండీ! ఒక గిన్నె మజ్జిగ అయితే వేసేస్తున్నాను. చక్కగా ఉప్పు కూడా అలా పైనున్న కరిగిపోతుంది. ఒక్కసారి బుట్ట పట్టుకుని బాగా కుదపాలండి. పైకి కిందకి మజ్జిగలో ఇలా కుదుపుతూ ఉండాలి.
ఒక రోజంతా వీటిని ఊరనివ్వాలండి. మనం మైమయంగా అలా కుదుపుకుంటూ ఉంటే 2, 3 సార్లు సరిపోతుంది. నేను ఇంకొక బుట్టలో ఇంకొక గిన్ని మజ్జిగ అయితే వేస్తున్నానండి. వీటిని పచ్చిమిర్చిని ఒక్క ప్లాస్టిక్ బుట్టల్లో మాత్రమే వేసుకోవాలి. సేవండి గానీ, స్టీల్ గానీ ఇలాంటివి ఏమీ వాడకూడదండి. వాటిలో ఉన్న కిలమంతా కూడా వచ్చేస్తుందండి ఉప్పుకి, మజ్జిగకిని. నేనైతే మూత పెట్టేసి మరునాడైతే మూతలు తీసానండి. మయమయంగా 2 సార్లు కలుపుకుంటూ మజ్జిగలోంచి మిరపకాయలన్నీ కూడా తీసేసి మెల్లగా ఒక చిల్లులు బేషన్‌లో వేసుకుని మజ్జిగంతా వాడిపోయిన తర్వాత మిరపకాయల్ని ఒక క్లాత్‌పై ఇలా ఆరబెట్టేస్తున్నానండి. ఒకటి ఒకటి అంటుకోకుండా మొత్తం మిరపకాయలన్నీ ఆరబెట్టేసాను. సాయంత్రానికైతే ఇలా అయ్యాయండి మిరపకాయలు. కొన్ని కొన్ని ఇలా తెల్లగా వస్తూ పచ్చి పచ్చిగా ఉంటూ ఇలా ఉన్నాయండి. వీటినైతే అడుగునున్న పచ్చిమిర్చి అయితే కొంచెం తెలుపొచ్చేస్తాయండి వెంటనే. పైన అంటే బుట్ట పైన మజ్జిగలో ములక్కండా ఉన్న మిరపకాయలు మాత్రం ఇలా పచ్చిగానే ఉంటాయండి. వీటిని చక్కగా ఇలా పచ్చిగా ఉన్న మిరపకాయలన్నీ కూడా రెండో రోజు ముందుగా వేసుకోవాలండి మజ్జిగలో పడేలాగా. ఇప్పుడైతే నేనైతే ఇలా పచ్చిగా ఉన్నవన్నీ కూడా ముందు మజ్జిగలో అయితే వేసేస్తున్నానండి. మొత్తం కూడా అలా 3 రోజులు అంటే ఇంకొక 2 రోజులు ముందు రోజు కాకుండా ఇంకొక 2 రోజులు వేసేసరికి మిరపకాయ అంతా కూడా ఇలా తెల్లగా మజ్జిగంతా కూడా లాగేసుకుందండి. మజ్జిగ ఎనకాల ఉన్నా కూడా పర్వాలేదండి. దాన్ని తీసేయొచ్చు. మిరపకాయ మాత్రం ఇలా తెల్లగా మజ్జిగంతా కూడా లాగేసుకోవాలి. అప్పుడే ఇలా వైట్‌గా వచ్చేస్తుందండి 3 రోజుల తర్వాత. చూసారు కదా! చక్కగా మజ్జిగ పీల్చిన మిరపకాయల్ని నేనైతే ఒక 5 రోజులైతే ఎండబెట్టానండి. 5 రోజుల తర్వాత మిరపకాయలన్నీ కూడా గలగల్లాడుతూ ఇలా అయితే వచ్చేసాయండి. వీటిని ఒక ప్లాస్టిక్ కంటైనర్‌లో స్టోర్ చేసుకుంటే మనం సంవత్సరం, 2 సంవత్సరాలైనా ఈ మిరపకాయ అస్సలు పాడవదండి. మయమయంగా ఎండలో వేసుకుంటా ఉంటే ఇంకా బావుంటాయి. నేనైతే నాకు ఒక 10 కేజీలు పెరుగు బుట్ట నిండా అయితే వచ్చాయండి. 6 కేజీలు. నేనైతే మూత పెట్టేసి కొన్ని మీకు ఏపించడానికి తీసానండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేశాను. ఆయిలు ఎంతో పట్టదండి. చాలా తక్కువ పడుతుంది. మంట చిన్నగానే పెట్టుకోవాలండి. పెద్దగా పెట్టుకోకూడదు. ఇవి ఊర మిరపకాయలు ఏపేటప్పుడు మరీ చిన్నగా ఉండాలనమాట మంట. ఆయిల్‌లోనే ఇవి ఏగిపోతాయండి. ఫ్రై అయిపోతాయి. అటు ఇటు ఇలా తిరిగేస్తూ ఒక 2 నిమిషాల్లో అయితే ఇలా ఫ్రై అయిపోయాయండి. వీటినైతే నేను ఒక ప్లేట్‌లోకైతే తీసేసుకుంటున్నాను. ఒక 2 తడవాలుగా ఏపానండి మీకు చూపించడం కోసం. పప్పులోకైనా, సాంబార్‌లోకైనా, పెరుగన్నంలోకైనా, సద్దన్నంలోకైనా దేంట్లోకైనా చాలా అంటే చాలా బావుంటాయండి ఈ మిరపకాయలు. ఒక సంవత్సరం పాటు నిల్వ ఉంచుకోవచ్చండి మనం ఇలా రెడీ చేసుకుంటే. మిరపకాయలైతే నేను చాలా తక్కువ ఆయిల్‌లో ఏపేసాను కదా! చూడండి మిరపకాయలు ఎంత బావున్నాయో. కరకరలాడుతూ చక్కగా వేగాయండి. వీటిని మనం ఇలా ఏపిన తర్వాత కూడా ఒక ప్లాస్టిక్ బుట్టలో స్టోర్ చేసుకుంటే ఒక 2, 3 రోజులైతే మెత్తబడవండి అస్సలు. మిరపకాయ అయితే ఎంత చక్కగా ఏగిందో నేనైతే టేస్ట్ చూస్తున్నానండి. టేస్ట్ అయితే భలే ఉంది. ఇది మజ్జిగ అన్నంలో గానీ, పెరుగన్నంలో గానీ, సద్దన్నంలో గానీ, సాంబార్ అన్నంలో గానీ చాలా బావుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే గనక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండబ్బా!